హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు హైగ్రీవ్ ఫోటోషాప్ క్లాసెస్. ఈ క్లాస్లో మనము డాడ్జ్ టూల్ గురించి తెలుసుకుందాం. డాడ్జ్ టూల్ అనేది ఇక్కడ లొకేట్ అయి ఉంటుంది. ఓకే, సో డాడ్జ్ అంటే లైట్ అనమాట, లైట్ బ్రైట్నెస్ వీటికి సంబంధించిన వర్డ్ అనమాట. ఇప్పుడు ఈ టూల్లో ఏ ఆప్షన్స్ చేంజ్ చేయకుండా ఈ టైప్ ఆఫ్ ఫోటో, అంటే ఈ ఫోటో ఎలా ఉంది, కొంచెం డార్క్గా ఉంది. ఓకే, ఇందులో కొంచెం లైట్ యాడ్ చేస్తే కొంచెం ఎలివేట్ అవుతుంది అని అనిపించింది అనుకోండి. ఒకసారి చూద్దాం. అంటే ఎలాంటి ఆప్షన్స్ ఇక్కడ ఏవి చేంజ్ చేయకుండా నార్మల్గా చూపిస్తున్నాను. ఫస్ట్ ఇక్కడ లేయర్స్లో కంట్రోల్ జే అనేసి ఒక లేయర్ తీసుకుంటున్నాను. ఓకే, బిఫోర్ ఆఫ్టర్ చూడడానికి బ్రష్ సైజ్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నాను. ఓకే, చూద్దాం ఒకసారి అప్లై చేసి చూద్దాం. జస్ట్ రబ్ చేయండి. ఇది కూడా ఒక బ్రష్ టైపే ఉంటుంది. నేను 1 టైం మాత్రమే రబ్ చేస్తున్నాను. ఓకే, 1 టైం అప్ నుంచి డౌన్ వరకు జస్ట్ ఇలా రబ్ చేస్తూ వచ్చాను అనమాట. ఒకసారి చూడండి, బిఫోర్ ఆఫ్టర్ అంటే సమ్ లైట్ అనేది యాడ్ అయిందనమాట. ఇప్పుడు మనం మళ్ళీ సెకండ్ టైం కూడా ఇలా యాడ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇలా యాడ్ చేస్తున్నాను. సో చూడండి, ఈసారి ఇంకొంచెం లైట్ అనేది యాడ్ అయింది. ఒకసారి చూద్దాం, బిఫోర్ ఆఫ్టర్. సో ఇది ఈ టూల్ అనేది జనరల్గా ఇందుకు యూజ్ చేస్తారు. ఇప్పుడు అందులో ఉన్న ఆప్షన్స్ గురించి చూద్దాం. సో ఫస్ట్ రేంజెస్ అనమాట. ఇప్పుడు ఇక్కడ రేంజ్ వచ్చేసి మొత్తం 3 ఉన్నాయి: షాడోస్, మిడ్ టోన్స్ అండ్ హైలైట్స్. సో ఈ 3ని మీరు ఎలా గుర్తుపెట్టుకోండి అంటే, హైలైట్స్ అంటే ఇది వైట్ కలర్ని హైలైట్ చేస్తుంది అనమాట. అంటే ఇది వైట్స్ని టార్గెట్ చేస్తుంది. ఫోటోలో ఏదైతే బ్రైట్ ఏరియా ఉంటుందో ఆ బ్రైట్ ఏరియాను టార్గెట్ చేసేదే హైలైట్స్ అనమాట. మిడ్ టోన్స్ అంటే గ్రే కలర్ షేడ్స్ అనమాట. అంటే మిడ్ రేంజ్ ఉంటుంది కదా, అంటే షాడోస్కి హైలైట్స్కి మధ్యలో ఉండే మిడ్ టోన్స్ని ఇది హైలైట్ చేస్తుంది అనమాట. షాడోస్ అంటే కంప్లీట్గా బ్లాక్ ఏరియా అనమాట. అంటే ఫోటోలో ఉండే డార్క్ ఏరియాస్ని షాడోస్ అనేది టార్గెట్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఫస్ట్ ఈ రేంజ్లో ఫస్ట్ హైలైట్స్ తీసుకుందాం. సో నేను కంట్రోల్ జే అనేసి ఇక్కడ ఒక కాపీ తీసుకుంటున్నాను, ఎందుకంటే బిఫోర్ ఆఫ్టర్ చూసుకోవడానికి. ఓకే, సో ఇక్కడ రేంజ్ వచ్చేసి హైలైట్స్ తీసుకున్నాను. ఎక్స్పోజర్ 100% తీసుకున్నాను. ఓకే, ఫస్ట్ ఈ ఫోటో పైన అప్లై చేసి చూద్దాం. సో నేను వన్స్ అప్లై చేస్తున్నాను. సో 1 టైం మాత్రమే అప్లై చేస్తాను. ఒకసారి చూడండి డిఫరెన్స్, బిఫోర్ ఆఫ్టర్. ఈ ఫోటోలో ఉండే బ్రైట్నెస్ ఏరియా ఉంది కదా, చూడండి ఒకసారి. ఈ ఫోటోలో ఉండే ఈ ఏరియా ఉంది కదా, సో ఈ ఏరియా వచ్చేసి బ్రైట్గా ఉంది. సో ఒకసారి చూస్తున్నాను. ఓకే, ఆ ఏరియాని మాత్రమే అది పర్టికులర్గా టార్గెట్ చేసింది. నెక్స్ట్ ఆప్షన్ రేంజెస్లో షాడోస్ తీసుకుంటున్నాను. షాడోస్ అంటే ఏంటి, బ్లాక్ ఏరియాస్ అంటే డార్క్ అయిన ఏరియాస్ని టార్గెట్ చేస్తుంది కదా. సో ఈ మొదల ఫోటోని ఒకసారి రబ్ చేసి చూద్దాం. చూడండి, మీకు ఆ డిఫరెన్స్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. ఏదైతే ఫోటోలో డార్క్ ఏరియా ఉందో ఆ ఏరియాని టార్గెట్ చేసింది. ఒకసారి బిఫోర్ ఆఫ్టర్ చూద్దాం. బిఫోర్ ఆఫ్టర్. ఓకే, సో లాస్ట్ ఆప్షన్ మిడ్ టోన్స్ అనమాట. మిడ్ టోన్స్ అంటే ఏంటి, షాడోస్ అండ్ హైలైట్స్ని 2 కాంబినేషన్లో ఉండేదే మిడ్ టోన్స్ అనమాట. సో ఇది తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఫోటో పైన అప్లై చేస్తున్నాను. ఈ 3 అనేది డిఫరెన్స్ చూడండి. ఫస్ట్ వన్ హైలైట్స్, సెకండ్ వన్ షాడోస్ అండ్ థర్డ్ వన్ మిడ్ టోన్స్. సో ఒకసారి బిఫోర్ ఆఫ్టర్ చూపిస్తాను చూడండి. సో ఫస్ట్ ఫోటో అనేది ఇలా ఉండేది, ఆ తర్వాత అప్లై చేసిన తర్వాత ఇలా అయిందనమాట. సో మీరు ఆ డిఫరెన్స్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, ఈ ఫోటోలో మనకు గ్రేడియంట్ షేడ్ అనేది ఉంది, బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో. ఓకే, ఇక్కడ మనకు 3 రేంజెస్ అనేది కనిపిస్తున్నాయి. చూడండి, ఇక్కడ వైట్ ఉంది, ఇక్కడ మధ్యలో గ్రే కలర్ ఉంది అండ్ ఇక్కడ బ్లాక్ కలర్ అనేది ఉంది. సో ఇక్కడ మన టర్మినాలజీ చూసుకుంటే హైలైట్స్ వచ్చేసి వైట్ ఏరియా, మిడ్ టోన్స్ వచ్చేసి ఈ గ్రే ఏరియా అండ్ షాడో వచ్చేసి బ్లాక్ ఏరియా అనమాట. సో ఇప్పుడు ఈ టూల్ ప్రకారంగా ఏం చేయాలి అంటే, ఈ టూల్ ప్రకారంగా ఇది డాడ్జ్ కాబట్టి లైట్ అనేది క్రియేట్ చేయాలి. అంటే లైట్ అని చేయాలి ప్రతిదీ, అంటే దీన్ని లైట్ చేయడమే ఈ టూల్ యొక్క ఉద్దేశం అనమాట. సో ఈ టూల్ అనేది నేను మిడ్ టోన్స్లో 2 కాంబినేషన్స్ ఉంటాయన్నా కదా, అంటే షాడోస్ అండ్ హైలైట్స్ ఓన్లీ మనకు మిడ్ టోన్స్లోనే కనిపిస్తుందని చెప్పాయి కదా, అంటే గ్రే ఏరియా కనిపిస్తుందని చెప్పాయి కదా. సో ఒకసారి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. సో ఫస్ట్ వన్ నేను హైలైట్స్ తీసుకుంటున్నాను. హైలైట్స్ తీసుకొని రబ్ చేస్తాను. హైలైట్స్ తీసుకొని రబ్ చేస్తే ఏమవ్వాలి, ఈ ఏరియా అనేది ఇంకా హైలైట్ అవ్వాలి, ఎందుకంటే ఇది ఓన్లీ టార్గెట్స్ వైట్ కదా, అంటే బ్రైట్ ఉన్న ఏరియాని టార్గెట్ చేస్తుంది కదా. సో ఇప్పుడు హైలైట్స్ తీసుకొని ఏరియా రబ్ చేద్దాం. సో చూడండి, సో ఇది బాగా హైలైట్ చేస్తుంది. అలాగే ఇది గ్రేలోకి కూడా వచ్చింది, అంటే మిడ్ టోన్స్లోకి కూడా వచ్చింది. చూసారా, మిడ్ టోన్స్లోకి కూడా వచ్చింది. అండ్ ఇక్కడికి వచ్చేసరికి మనకి ఇక్కడ నుంచి ఆగిపోయింది, అంటే ఇక్కడ నుంచి బ్లాక్ అనేది ఇదిగా స్టార్ట్ అయింది కాబట్టి సో అది టచ్ చేయట్లేదు. ఓకే, సో నెక్స్ట్ మిడ్ టోన్స్ వచ్చేసి ఏంటి, మిడిల్ ఏరియాను హైలైట్ చేయాలి, అంటే గ్రెయిన్ హైలైట్ చేయాలి. ఒకసారి చూద్దాం.
సో ఇది హైలైట్ చేస్తుంది. అలాగే ఇది పైకి వెళ్దాం. సో ఇది బ్రైట్నెస్ని కూడా హైలైట్ చేస్తుంది. అలాగే కిందికి వద్దాం. సో ఇది డార్క్నెస్ని కూడా హైలైట్ చేస్తుంది. ఓకే, సో ఈ 2 కాంబినేషన్స్ అనేది ఇందులో ఉంది. ఇప్పుడు ఇదైతే ఇక్కడ వరకే ఆగిపోయింది, కానీ ఇది వచ్చి ఇక్కడ వరకు కూడా వెళ్ళిపోయింది అనమాట. సో ఇప్పుడు లాస్ట్ వన్ షాడోస్ అంటే పర్టికులర్గా ఈ ఏరియానే కదా. సో ఈ ఏరియా టార్గెట్ చేసి ఈ ఏరియా అనేది హైలైట్ అవుతుంది, కానీ మనకు అంత క్లియర్గా కనిపించట్లేదు. సో నో ప్రాబ్లం. సో మళ్ళీ మిడ్ టోన్స్కి వచ్చింది. ఇప్పుడు హైలైట్స్కి వెళ్ళేసరికి మనకు అక్కడ వర్క్ చేయట్లేదు అనమాట. ఓకే, సో ఇది ఈ 3కి డిఫరెన్స్ అనమాట. ఇక్కడ ఎక్స్పోజర్ అంటే మీకు ఈ పార్ట్కి అర్థమైపోయి ఉండాలి. ఎక్స్పోజింగ్ అంటే ఒక బ్రష్ యొక్క ఎక్స్పోజింగ్ అనేది అంటే ఎంత ఇంటెన్సిటీతో ఎక్స్పోజ్ అవ్వాలి అనేది ఈ 3 రేంజెస్ తీసుకొని మనం ఎక్స్పోజర్ యూజ్ చేసి ఎక్స్పోజ్ చేస్తున్నాం. ఓకేనా. సో ఎక్స్పోజర్ అనేది 100% ఉంది కాబట్టి, ఎందుకు 100% అంటే జస్ట్ మనము కొంచెం ఎక్కువ డీటెయిల్స్ కనిపించడం కోసం ఎక్స్పోజర్ అనేది 100 యూజ్ చేస్తున్నాను. ఓకే, ఫస్ట్ వన్ ఈ ఫోటోలో హైలైట్స్ చూద్దాం. సో బ్రష్ సైజ్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నాను. సో ఈ ఫోటోలో హైలైట్స్ వచ్చేసి బ్రైట్ ఏరియా ఇక్కడ ఉంది. ఓకే, సో చూద్దాం అంటే ఓవరాల్గా ఈ ఫోటోకి గ్రీనరీ ఫోటోకి ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాం. సో నేను ఇలా రబ్ చేస్తున్నాను, ఓన్లీ 1 టైం రబ్ చేస్తున్నాను అంతే. చూస్తారా? సో చూడండి, బిఫోర్ ఆఫ్టర్ ఈ ఏరియాని అంతా అంటే ఈ లీవ్స్ని అంతా కూడా ఇది హైలైట్ చేసింది అనమాట. సో ఇప్పుడు షాడోస్కి వెళ్దాం. డైరెక్ట్ షాడోస్ వచ్చేసి ఈ ఫోటోలో ఉండే ఈ డార్క్ ఏరియా ఉంది కదా, ఇక్కడ లీవ్స్ అనేది డార్క్గా ఉంది, ఇక్కడ కూడా డార్క్గా ఉంది, కింద డార్క్గా ఉంది, ఇక్కడ డార్క్గా ఉంది. సో ఆ డార్క్ ఉన్న ఏరియాస్ని లైట్లోకి తీసుకురావడమే ఈ టూల్ చేస్తుంది అనమాట. డాట్స్ టూల్ అదే చేస్తుంది. సో ఇప్పుడు మనం షాడోస్ని టార్గెట్ చేద్దాం. చూడండి, ఇక్కడ షాడోస్ వచ్చేసి లైట్లోకి వచ్చాయి. ఓకే, చూడండి. ఓకే, ఇక లైట్లోకి వచ్చాయి చూడండి షాడోస్ అనేవి. ఆ లీవ్స్ ఇంతసేపు డార్క్గా ఉంటే మళ్ళీ లైట్ అయ్యాయి. మనం ఇంకా మళ్ళీ ఒకసారి సెకండ్ టైం కూడా అప్లై చేద్దాం. ఓకే, సెకండ్ టైం అప్లై చేస్తాను, మళ్ళీ షాడోస్ అనేవి హైలైట్స్ అయినాయి అనమాట. ఇప్పుడు చూడండి, ఇంత డార్క్గా ఉండే ఆ లీవ్స్ ఇప్పుడు లైట్లోకి వచ్చాయి. ఓకే, ఇది ఈ టూల్ వల్ల యూజ్ అనమాట. ఓకే, నెక్స్ట్ మిడ్ టోన్స్ బోత్ కాంబినేషన్ అనమాట. అంటే 2 మనకి ఈక్వల్గా ట్రీట్ చేస్తుంది. ఓకే, సో చూడండి, ఇక్కడ ఉన్న లీవ్స్ కూడా మనకి ఇప్పుడు బ్రైట్ అయిపోయాయి అండ్ ఇక్కడ ఉన్న ఏరియా కూడా బ్రైట్ అయిపోయింది. సో బిఫోర్ ఆఫ్టర్. సో లాస్ట్ ఆప్షన్ ప్రొటెక్ట్ టోన్స్ అని ఉంది కదా. సో ప్రొటెక్ట్ టోన్స్ అనే ఆప్షన్ మనకు ఫస్ట్ నుంచి టిక్లోనే ఉంది. ఈ ప్రొటెక్ట్ టోన్స్ అనేది ఎందుకంటే ఇప్పుడు ఈ ఫోటోలో ఉండే కలర్స్ని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. అంటే ఆ టోన్స్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆఫ్ చేస్తున్నాను, ఇది ఆఫ్ చేసేసి ఇక్కడ రేంజ్ వచ్చేసి హైలైట్స్ తీసుకుంటున్నాను. హైలైట్స్ తీసుకుని ఎక్స్పోజర్ 100% ఉంది. ఇప్పుడు అప్లై చేస్తే ఎలా వస్తుందో చూడండి. సో మనకి ఫోటోలో డీటెయిల్స్ అనేవి కొంచెం మిస్ అవుతున్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ డీటెయిల్స్ అనేది మిస్ అవుతుంది. మీకు ప్రొటెక్ట్ టోన్స్ మళ్ళీ పెట్టి నేను చూపిస్తే అప్పుడు మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడ మనం ప్రొటెక్ట్ టోన్స్ టిక్ చేసి ఇప్పుడు మనం రబ్ చేద్దాం. ఓకే, చూడండి, ఇప్పుడు విత్ ప్రొటెక్ట్ టోన్స్ అనమాట. ఓకే, ఇప్పుడు విత్ 2 చూద్దాము. ఇదేమో వితౌట్ ప్రొటెక్ట్ టోన్స్, ఇదేమో విత్ ప్రొటెక్ట్ టోన్స్. సో చూడండి ఎంత డీటెయిల్డ్గా ఉంది. ఇది వితౌట్ అయితే మనకి ఇట్లా ఓవర్గా ఎక్స్పోజ్ అయిపోతుంది అండ్ మీరు ఇలాగే రబ్ చేస్తుంటే పిక్సెల్స్ కూడా అవుట్ అయిపోతాయి అనమాట. సో ఇది విత్ ప్రొటెక్ట్ టోన్స్. ఇక్కడ మనకు డీటెయిల్డ్గా అంటే ఆ వాటర్ ఇంటెన్సిటీ కావచ్చు, ఈ కలర్ పెయింటింగ్ కావచ్చు, సో అవన్నీ డీటెయిల్డ్గా కనిపిస్తున్నాయి. ఇక్కడ వచ్చేసి ఓవర్ ఎక్స్పోజర్ అనేది జరిగిందనమాట వితౌట్ ప్రొటెక్ట్ టోన్స్ ఉంటే. ఇప్పుడు మనం వితౌట్ ప్రొటెక్ట్ టోన్స్ ఇప్పుడు నేను తీసేస్తున్నా, ఇలాగే మనం రబ్ చేస్తాం అనుకోండి. చూడండి, సో చూడండి ఇలా లాస్ట్కి పిక్సెల్స్ అనేది అవుట్ కూడా అయిపోతుంటుంది అనమాట. సో ఇప్పుడు ప్రొటెక్ట్ టోన్స్ ఆన్లో పెట్టాను. ఇప్పుడు నేను రబ్ చేస్తాను అనుకోండి. సో నేను మళ్ళీ రబ్ చేస్తా. సో ఎంత రబ్ చేస్తున్నా కూడా సో అందులో ఉండే ఇంటెన్సిటీ అనేది మిస్ అవ్వట్లేదు. ఓకే, సో మనకు ఆ డీటెయిల్స్ అనేది చూపిస్తుంది అనమాట. సో ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ డాట్స్ టూల్. థ్యాంక్ యూ.